నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఈ నెల 25వ తేదీన జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేస్తున్నట్టు ప్రెస్ మీట్ లో తెలిపిన ఎన్ మల్లప్ప. ఆధునిక నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా నేను 25వ తేదీ సోమవారం 11 నుంచి ఉదయం 11 నుంచి 11:30 మధ్యలో నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఇక్కడ జనసేన పార్టీకి సిపిఐ, సిపిఎం, బిఎస్పీ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అలయన్స్ ఉంది కాబట్టి, అలాగే మేము మా ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి ఎస్కేడి కాలనీ 5th రోడ్ గర్ల్స్ హై స్కూల్ ఆపోజిట్ మా హౌస్, అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి ఇట్లా పైకి వెళ్ళి అయ్యప్ప స్వామి గుడి ముందర నుంచి ఎస్కేడి కాలనీ 3rd రోడ్ అయ్యప్ప స్వామి గుడి ముందర నుంచి ఎంఎం కాలనీ వైపు, ఆ ఎంఎం కాలనీ దగ్గర మెయిన్ రోడ్ నుంచి చందాసో దర్గా సర్కిల్ ప్లస్ సాయిబాబా గుడి, భీమా సర్కిల్, అలా ఎంఆర్ఓ ఆఫీస్కి మేము చేరుకుంటాము. ఇది మా యాక్చువల్గా ఎగ్జాక్ట్ రూట్. సో ఖచ్చితంగా ఆధునిక నియోజకవర్గ ప్రజాదేవుళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి జనసేన పార్టీ బలమేమనేది చూపించాలని, అలాగే దీంతో పాటు సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, బిఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని నేను మనవి చేసుకుంటున్నాను. తప్పకుండా ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ పోటీ ఇంతకుముందు గతంలో 25 ఏళ్లుగా నిర్లక్ష్యం చేసినటువంటి ఈ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా ఈ యొక్క కూటమి ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క కూటమికి ప్రతి ఒక్క వర్గ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి, మమ్మల్ని ఆదరించి మాకు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. నా పేరు ఎన్ మల్లికార్జున అలియాస్ మల్లప్ప. ఈ ఉదయం నాటు సారాకు ఉపయోగించే బెల్లం స్టాక్ పాయింట్ గోడౌన్ ను సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు. రానున్న ఎన్నికల్లో భాగంగా ఆర్ట్స్ కాలేజ్ హాళ్లను విజిట్ చేసిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గారు. ఈ సాయంత్రం ఆదోని రైల్వే స్టేషన్ కు వెళ్లే రహదారిలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది. నేడు ఆదోని పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.